హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ సింపుల్గా చిన్న చిన్న బజ్జీలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇంట్లో ఉండే ఇడ్లీ పిండి కాస్త ఉంటే సరిపోతుంది. ఇందులో నేను 2 కప్పుల ఇడ్లీ పిండికి 1 కప్పు మైదా పిండి, అలాగే ఒక హాఫ్ కప్పు వరిపిండి బియ్య పిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి 3 కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఒకవేళ పిండి టైట్గా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా బజ్జీలకి సరిపోతుంది. ఇలా పిండి మొత్తం కలుపుకున్నాక ఇందులో ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, దీంతో పాటుగా 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు చూసి వేసుకొని ఇవి 3 కలిసేలాగా మరొకసారి బాగా కలిపేసేయండి. పిండి అనేది మరీ పలచగా లేకుండా చూసుకోండి, ఆయిల్ లాగేస్తుంది. ఇలా కరెక్ట్గా కలుపుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి కొద్దిగా బజ్జీల్లాగా వేసుకోండి, లేదంటే పునుగుల్లాగా అయినా వేసుకోవచ్చు. మీ ఇష్టము, సైజు మీకు నచ్చినట్టుగా పిల్లలు తినేటట్టుగా వేసుకోండి. ఇలా వేసుకొని 2-3 నిమిషాల తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీగా ఉండేటువంటి ఈవినింగ్ స్నాక్స్. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఇడ్లీ పిండి కొంచెం ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. వీటిలోకి ఇంట్లో ఇన్స్టెంట్గా ఏ చట్నీ పెట్టుకొని తిన్నా టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈసారి మీరు కూడా ఇడ్లీ పిండి మిగిలితే ఇలా బజ్జీలు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.